వేదికలు అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన మా కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. 4 సంవత్సరాల 10 నెలలు ఒక రాక్షసుని ఎదిరించి ప్రతి గ్రామం, ప్రతి వీధి, ప్రతి జిల్లా, ఈ రాష్ట్రం మొత్తం ఎదిరించిన యుద్ధ వీరులారా, మీ అందరికీ మనం అందరం కూడా ఒక వీరులమే. ఎందుకంటే ఓటు వేయకపోతే వాడు బతకడానికి పనికిరాడు అనుకునే ఒక దౌర్భాగ్యమైన ఒక ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రం. ఆయనకి ఓటు వేయకపోతే తల్లి చెల్లి కూడా తేడా లేదు. మరి 4 సంవత్సరాల 10 నెలలు మనం బ్రతికి బట్ట కట్టామంటే మన గుండె ధైర్యమే. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం, రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం. కేవలం 2 నెలలు మాత్రమే. ఈ 2 నెలలు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి మరి పనిచేస్తే మనం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా కాపాడుకుంటాం అనేది గుర్తు చేసుకోవాలి. తమ్ముళ్ళు, అన్నయ్యలు అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే పెన్షన్ ఇస్తే ఓటు వేసేస్తారు. నేను ఎవరైతే పెన్షన్లు ఇచ్చానో, నేను ఎవరికైతే స్కీమ్లు ఇచ్చానో వాళ్ళందరూ నా ఓటర్లు అంటారు. అరే పిల్ల బచ్చా, నువ్వు పుట్టక ముందే పెన్షన్లు వచ్చాయి, నువ్వు పుట్టక ముందే సంక్షేమ పథకాలు వచ్చాయి. ఆ రోజు 10 రూపాయలు విలువ, ఈ రోజు 1000 రూపాయలు, 2000 విలువ అయితే మారలా. నువ్వు చూస్తుంది ఓటు వేయడం కోసం నువ్వు చూస్తున్నావు. కానీ ప్రజలు బాగుండాలని చెప్పి సంక్షేమ పథకాలు ఇచ్చిన అనేక మంది మరి ముఖ్యమంత్రులు ఏలైనా పరిపాలించిన ప్రాంతంరా పిల్లబచ్చ. ఈరోజు నువ్వేదో మాట్లాడుతావు. ఒక ముఖ్యమంత్రి అంటే తండ్రి స్థానంలో ఉండాలి. ఒక ముఖ్యమంత్రి